Hello everyone, myself E. Madhur Meenakshi, lecturer in Commerce, VSM College, Ramchandrapuram. Today my topic is shares issue at a discount, accounting treatment. This is topic 9 from corporate accounting. సో షేర్స్ ఇష్యూ ఎన్ని రకాలుగా చేస్తారు అన్నది మనం తెలుసుకున్నాం. షేర్స్ ఎట్ పార్ వాల్యూ, షేర్స్ ఇష్యూ ఎట్ డిస్కౌంట్, షేర్స్ ఇష్యూ అట్ ప్రీమియం. సో ఫేస్ వాల్యూకి ఈక్వల్గా ఇష్యూ చేయడం జరుగుతుంది, ఫేస్ వాల్యూ కన్నా తక్కువగా అమౌంట్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ డిస్కౌంట్ ఇష్యూడ్. షేర్ వాల్యూ కన్నా ఎక్స్ట్రా అమౌంట్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ షేర్స్ ఇష్యూ అట్ ప్రీమియం. సో మనకి సేమ్ వాల్యూకి ఇష్యూ చేసినట్లయితే పార్ వాల్యూకి ఇష్యూ చేయడం అని పిలుస్తారు. మనం దాని అకౌంటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము. డిస్కౌంట్కి ఇష్యూ చేసే సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటే, డిస్కౌంట్ అంటే మనందరికీ తెలిసిందే, తగ్గించడం అని అర్థం. ఒక కామన్ కన్జ్యూమర్గా మనం మార్కెట్లో కూడా వస్తువులు తక్కువకు దొరుకుతుంటే కనుక అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా పబ్లిక్ నుంచి సరైన రెస్పాన్స్ లేనప్పుడు వాళ్ళని అట్రాక్ట్ చేసుకుని క్యాపిటల్ గ్యాదర్ చేయడం కోసం డిస్కౌంట్కి కూడా షేర్స్ ఇష్యూ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ ఎప్పుడూ కూడా ప్రారంభంలో డిస్కౌంట్కి ఇష్యూ చేయకూడదు, వన్ కండిషన్. సెకండ్ వన్, యాక్చువల్ ప్రైస్లో 10% కన్నా మించకుండా ఇష్యూ చేయాలి. అంటే 10% కన్నా ఎక్కువగా డిస్కౌంట్ అనేది ఇవ్వకూడదు. దిస్ ఇస్ సెకండ్ కండిషన్. నెక్స్ట్ వన్, ఈ ప్రాసెస్ అంతా కూడా 60 డేస్లో కంప్లీట్ చేయాలి. మొత్తం 60 రోజుల్లో ఇష్యూ చేయడం, అమౌంట్ అనేది తీసుకోవడం, ఇవన్నీ కూడా ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి. డిలే అయ్యే కొద్ది కంపెనీకి బ్యాడ్ నేమ్ అనేది ఒకటి వస్తుంది కాబట్టి. సో ఇక్కడ డిస్కౌంట్ అంటే వాటాలను ఉన్న విలువ కన్నా తక్కువకి అమ్మడం అని అర్థం. ఎందుకు ఇలా చేయడం అంటే, అడిషనల్ క్యాపిటల్ అవసరమైనప్పుడు పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకోవాలి కాబట్టి అమౌంట్ కలెక్ట్ అవ్వకపోతే కనుక కంపెనీ ట్రాన్సాక్షన్స్ డిలే అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అలాంటి సమస్యలు ఏమీ రాకుండా ఉండడం కోసం యాక్చువల్ ప్రైస్లో కొంత మొత్తాన్ని తగ్గించడం అనేది జరుగుతుంది. సో దాన్ని డిస్కౌంట్కి ఇష్యూ చేయడం అని పిలుస్తారు. సో దాని అకౌంటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఒక ప్రాబ్లం తీసుకున్నాము. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో పార్ వాల్యూకి ఇష్యూ చేయడం అంటే ఏంటో తెలుసుకున్నాము. సో ఇప్పుడు దీనికి చిన్న స్మాల్ డిఫరెన్స్. సో రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా వెరీ ఈజీ. XYZ కంపెనీ లిమిటెడ్ ఆఫర్డ్ 25,000 షేర్స్ ఆఫర్ చేస్తుంది. అంటే 25,000 వాటాలు అమ్మదలుచుకున్నాము. ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్, ఒక్కొక్క దాని ధర 10 రూపాయలు. ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%. ఎన్ని వాటాలు జారీ చేయాలనుకుంటుంది అంటే 25,000 వాటాలు కంపెనీ జారీ చేయాలనుకుంటుంది. ఒక్కొక్క దాని ధర అంటే ఈచ్ షేర్ వాల్యూ 10 రూపీస్. అలౌడ్ డిస్కౌంట్ 10%. ఈ 10 రూపీస్ మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 10% మించకుండా డిస్కౌంట్ ఇవ్వాలి. యాక్చువల్ ప్రైస్ 10 రూపీస్, దాని మీద 10% డిస్కౌంట్ అంటే 1 రూపీ ఇస్తున్నారు అనమాట. అంటే 10 రూపాయలు విలువ చేసే వాటా మీద 9 రూపాయలు మాత్రమే కలెక్ట్ చేస్తారు, 1 రూపీ తగ్గిస్తారు. దీన్నే డిస్కౌంట్ అంటాము. ఈ 9 రూపీస్ని ఎలా కలెక్ట్ చేస్తున్నారో చూద్దాం. 2 రూపీస్ ఆన్ అప్లికేషన్, 3 రూపీస్ ఆన్ అలాట్మెంట్, 2 రూపీస్ ఫస్ట్ కాల్ అండ్ రిమైనింగ్ 2 రూపీస్ ఫైనల్ కాల్. మనకి ఇక్కడ చూసుకున్నా తెలిసిపోతుంది. 2 + 3 5, 5 + 2 7, 7 + 2 9. మొత్తం 9 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. కానీ యాక్చువల్ ప్రైస్ వచ్చి 10. సో ఫేస్ వాల్యూ 10 అయ్యి ఉండి సేమ్ అమౌంట్ కలెక్ట్ చేస్తే దాన్ని పార్ వాల్యూకి ఇష్యూ చేయడం అని పిలుస్తారు. ఇక్కడ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది, కానీ కలెక్ట్ చేసే అమౌంట్ 9 రూపీస్. అంటే తక్కువ కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ రిమైనింగ్ 1 రూపీ డిస్కౌంట్ లాస్. సో ఈ విషయాన్ని మనం బుక్లో నోట్ చేయాలి. ఈ 9 రూపీస్ని ఎలా కలెక్ట్ చేశారనేది కూడా మనం బుక్స్లో నోట్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, 20,000 షేర్స్ వర్ సబ్స్క్రైబ్డ్. వాళ్ళు ఇష్యూ చేయాలనుకుంటుంది 25,000 షేర్స్, కానీ పబ్లిక్ నుంచి డిమాండ్ ఉంది కేవలం 20,000 షేర్స్ మాత్రమే. ఎంత అయితే డిమాండ్ ఉందో అంతవరకే ఇష్యూ చేయగలరు. అంటే ఇది రిజిస్టర్డ్ క్యాపిటల్ అవుతుంది. సో దీన్ని ఇష్యూ చేయలేకపోతున్నారు.
ఈ 20,000 వాటాలే ఇష్యూ చేస్తారు, 20,000 వాటాలే ప్రజలు కొనడం అని జరుగుతుంది. అంటే మన ప్రాసెస్ అంతా కూడా ఈ 20,000 షేర్స్కి జరుగుతుంది. దీన్ని రిజిస్టర్డ్ క్యాపిటల్ అంటారు. అంటే కంపెనీ ఎంతైనా ఇష్యూ చేయొచ్చు ఆ మూలధన అవసరాల కోసం, కానీ ఇక్కడ పబ్లిక్ ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అనేది చూసుకోవాలి. దాన్ని బట్టే మనకి అమౌంట్ కలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 20,000 షేర్స్కి అమౌంట్ కలెక్ట్ అవుతుంది. సో కలెక్ట్ అయ్యిందా లేదా, అండ్ అమౌంట్ టోటల్లీ రిసీవ్డ్. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా టోటల్ అమౌంట్ అంతా కూడా, అంటే ఈచ్ షేర్ 9 రూపీస్ చొప్పున మొత్తం ఈ 20,000 షేర్స్కి అమౌంట్ కలెక్ట్ అయ్యిందని అర్థం. ప్రిపేర్ పాస్ necessary journal entries in the books of company and prepare necessary accounts and balance sheet. ఇక్కడ మనకి జర్నల్ ఎంట్రీస్ నోట్ చేయాలి, ప్రిపేర్ నెసరీ అకౌంట్స్ అవసరమైన లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. సో చాలా ఈజీ ప్రాసెస్, మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నట్టే. ఇక్కడ మనం ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే ఈ డిస్కౌంట్ని ఏ విధంగా పోస్ట్ చేయాలనేది తెలుసుకుంటాం. ఓకే, మనకి అప్లికేషన్ మనీ వస్తుంది, అలాట్మెంట్ మనీ వస్తుంది, ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్ మనీ కలెక్ట్ అవుతుంది. సో మనం సేమ్ ప్రాసెస్ లాస్ట్ క్లాస్లో పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా దరఖాస్తు సొమ్ము వచ్చినప్పుడు ఏ విధంగా నోట్ చేయాలి, అలాట్మెంట్ వచ్చినప్పుడు ఏ విధంగా నోట్ చేయాలి, నెక్స్ట్ ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్. సో జర్నల్ ఎంట్రీస్ చూద్దాం. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ XYZ కంపెనీ లిమిటెడ్. సో మనం ఇక్కడ ఏదైతే ఎవరి బుక్స్ అయితే రాస్తున్నామో ఆ బుక్స్ చెప్పాలి. XYZ కంపెనీ లిమిటెడ్ పుస్తకాల్లో చిట్టా పద్దులు, డేట్, పర్టికులర్స్, LF, డెబిట్, క్రెడిట్, జర్నల్, ఫార్మాలిటీస్ 5 కాలమ్స్లో మనం నోట్ చేయాలి. ఫస్ట్ అప్లికేషన్ మనీ కలెక్ట్ అయింది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. మనకి ఎన్ని వాటాలకు వస్తుంది సబ్స్క్రిప్షన్ అంటే 20,000 షేర్స్కి, కాబట్టి ఇక్కడ నేను రెడ్ కలర్లో అండర్లైన్ చేసి చూసుకోవచ్చు. 25,000 షేర్స్ కంపెనీ ఇష్యూ చేయాలనుకుంటున్నప్పటికీ 20,000 షేర్సే సబ్స్క్రైబ్డ్ కాబట్టి ఇదే తీసుకుంటాం. ఈచ్ షేర్కి 2 రూపీస్ చెప్పిన మనకి అప్లికేషన్ మనీ అనేది వచ్చింది. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. వచ్చిన అమౌంట్ బ్యాంక్లో ఉంది. ఎందుకు వచ్చింది? యాక్చువల్గా ఈ అమౌంట్ని షేర్ హోల్డర్స్ పే చేస్తారు. సో షేర్ హోల్డర్స్ పే చేసినప్పుడు వాళ్ళ నేమ్స్ రాసుకోవాలి, వాళ్ళు గివర్స్ కాబట్టి. కానీ షేర్ హోల్డర్స్ అంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు, వాళ్ళందరి నేమ్స్ ఇక్కడ రాయడం కష్టం కాబట్టి ఏ రూపంలో అమౌంట్ వచ్చిందో రాసుకుంటాం. అప్లికేషన్ అమౌంట్, ఈక్విటీ షేర్ అప్లికేషన్, వాటా దరఖాస్తు ఖాతా డేటార్ 40,000 రూపాయలు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే క్యాపిటల్ కాబట్టి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్ ఎప్పుడూ కూడా క్రెడిటే అవుతుంది. క్యాపిటల్ లయబిలిటీ, బ్యాంక్ పర్సనల్ అకౌంట్, అమౌంట్ అక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో అప్లికేషన్ అకౌంట్ ఒకసారి క్రెడిట్ అయింది, ఒకసారి డెబిట్ అవుతుంది, క్యాన్సిల్. అమౌంట్ బ్యాంక్లో ఉంది, ఏంటి అది అంటే షేర్ క్యాపిటల్. సో మనం ఇప్పుడు థర్డ్ ఎంట్రీని చాలా కేర్ఫుల్గా చూద్దాం. ఇక్కడ 1 రూపీ డిస్కౌంట్ అనేది ఇచ్చారు అని చెప్పారు తప్ప పర్టికులర్గా ఏ సందర్భంలో ఆ డిస్కౌంట్ అలౌ చేశారన్న విషయం మనకు లేదు. సమ్లో అప్లికేషన్ మనీతో ఇచ్చారా, కాల్స్తో ఇచ్చారా, అలాట్మెంట్తో ఇచ్చారా అన్న విషయం చెప్పలేదు. పర్టికులర్గా మనకు మెన్షన్ చేస్తే కనుక అదే సందర్భంలో మనం నోట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఏం చెప్పలేదు కాబట్టి కేటాయింపు సొమ్ముతో మాత్రమే డిస్కౌంట్ అలౌ చేసినట్టుగా మనం బుక్స్లో ఎప్పుడు కూడా నోట్ చేసుకుంటూ ఉండాలి. 99% ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు విత్ అలాట్మెంట్తోనే డిస్కౌంట్ రాసుకోవాలి. మీకు కేటాయించాము, మీరు వాటాకి 3 రూపాయలు చొప్పున ఇవ్వాలి, మీకు 1 రూపాయి డిస్కౌంట్ ఇస్తున్నాము అని చెప్పడం అనమాట. సో ఇక్కడ మనం నోట్ చేసుకుంటున్న కొత్త పాయింట్, షేర్స్ డిస్కౌంట్కి ఇష్యూ చేసినప్పుడు డిస్కౌంట్ని ఏ విధంగా బుక్స్లో రాసుకోవాలి. డిస్కౌంట్ అంటే లాస్ కాబట్టి డెబిట్ చేయాలి. రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్. ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా 20,000 వాటాలకి ఈచ్ షేర్ 3 రూపీస్ చొప్పున 60,000 అమౌంట్ వస్తుంది, 60,000. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ డేటార్, వాటాల జారీపై డిస్కౌంట్ ఖాతా డేటార్. ఒక్కొక్క వాటాకి రూపాయి చొప్పున ఇచ్చారంటే 20,000 డిస్కౌంట్ అనమాట. లాస్ కాబట్టి మనం డెబిట్ చేసాం. టోటల్ క్యాపిటల్ వచ్చి 80,000. అంటే వాళ్ళకి రావాల్సిన యాక్చువల్ క్యాపిటల్ 80,000 కానీ వస్తుంది 60,000, 20,000 డిస్కౌంట్ అన్నమాట.
నెక్స్ట్ ఈ 60,000 అమౌంట్ వచ్చిందా, బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్. 60,000 అమౌంట్ వచ్చింది. ఏంటది అంటే షేర్ అలాట్మెంట్. మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సింది థర్డ్ ఎంట్రీలోనే డిస్కౌంట్ ఇష్యూ చేసినట్టుగా నోట్ చేసుకుంటాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ 60,000 ఇమ్మని పిలిచారు, 60,000 వస్తుంది. పొరపాటుగా ఇక్కడ 80,000 అలా నోట్ చేయడం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఎంత అయితే అమౌంట్ వస్తుంది, రాబోతుంది, డ్యూ అని రాసుకున్నామో అదే అమౌంట్ వచ్చినట్టుగా నోట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఫస్ట్ కాల్, సెకండ్ కాల్ సేమ్. ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. డ్యూ అంటే పిలిచారు, ఇంకా రావాలి. ఎంత అంటే ఈచ్ షేర్ 2 రూపీస్ చొప్పున 20,000 షేర్స్కి 40,000 అమౌంట్ రావాలి. నెక్స్ట్ ఆల్ ద షేర్స్ మనీ రిసీవ్డ్ అన్నారు కదా, అంటే అమౌంట్ ఎటువంటి సమస్య లేకుండా మొత్తం కలెక్ట్ అయిపోయింది కాబట్టి ఈ 40,000 వచ్చినట్టే నువ్వు బుక్స్లో రాసుకుంటాం. బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. 40,000 రావాలి, 40,000 వచ్చింది. ఎక్కడుంది అంటే బ్యాంక్లో ఉంది. ఏంటది అంటే షేర్ క్యాపిటల్. సేమ్ టైటిల్ మారుతుంది కానీ నెక్స్ట్ ఫైనల్ కాల్కి కూడా సేమ్. అకౌంట్ ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ పర్పస్ మీద కాల్స్ చేశారు. ఎంత రావాలంటే 40,000. ఏంటిది అంటే ఫైనల్ కాల్. అది నెక్స్ట్ వచ్చినట్టు రాసుకుంటాం. ప్రతి చోట కూడా ఫైనల్ కాల్ క్యాన్సిల్ అవుతుంది, ఫస్ట్ కాల్ క్యాన్సిల్ అవుతుంది, అలాగే అలాట్మెంట్ క్యాన్సిల్ అవుతుంది, అప్లికేషన్ క్యాన్సిల్ అవుతుంది. చివరికి మిగిలేది బ్యాంక్ అకౌంట్, షేర్ క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ మనం ఎంట్రీస్ నోట్ చేసుకున్నాము. డిస్కౌంట్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. డిస్కౌంట్ని ఏ సందర్భంలో ఇచ్చారో మనకి సరైన ఇన్ఫర్మేషన్ లేనట్లయితే అలాట్మెంట్ సందర్భంలోనే మనం చిట్టాపద్దు రాసుకోవాలి. ఎంత అమౌంట్ వస్తుందో అది మాత్రమే రావాలన్నట్టుగా రాసుకుంటాము. ఎంతైతే డిస్కౌంట్ ఇచ్చామో అది నష్టం కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఖర్చుల్ని నష్టాలని డెబిట్ చేయాలి కాబట్టి 20,000 నష్టంగా బుక్స్లో రాసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ అన్ని అకౌంట్స్ క్లోజ్ అయిపోయి బ్యాంక్ అకౌంట్, షేర్ క్యాపిటల్ అకౌంట్ మిగులుతుంది కాబట్టి ప్రిపేర్ నెసెసరీ అన్నప్పుడు మనం ఆ బ్యాంక్ అకౌంట్ని, షేర్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేసుకుంటాం. అకౌంట్స్ వేసేటప్పుడు మన ఫార్మాలిటీ ఏంటంటే మనం ఏ అకౌంట్ని అయితే వేస్తున్నామో అది డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా. బ్యాంక్ అకౌంట్ డేటా డెబిట్ అయింది కాబట్టి డెబిట్ సైడ్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. సో ఇలా 1 by 1 నోట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. దీన్నే లెడ్జర్ పోస్టింగ్ అని అంటారు. సో ఇప్పుడు అకౌంట్స్ చూద్దాం. బ్యాంక్ అకౌంట్ మనం ఏ అకౌంట్ని అయితే వేస్తున్నామో దాన్ని టైటిల్గా చూపించాలి. డెబిట్ సైడ్ డిఆర్, క్రెడిట్ సైడ్ సిఆర్. పర్టికులర్స్ వివరాలు మొత్తం ఈ విధంగా ఒక నమూనాని రూపొందించి టైటిల్స్ పెట్టడాన్ని లెడ్జర్ అని పిలుస్తారు. బ్యాంక్ అంటే అసెట్స్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి, క్రెడిట్ సైడ్ ఏమి ఉండవు కాబట్టి మనం డైరెక్ట్గా కూడా నోట్ చేసేసుకోవచ్చు. అకౌంటింగ్ నాలెడ్జ్ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు డైరెక్ట్ పోస్టింగ్ చేసుకోవచ్చు. యాక్చువల్ ఫార్మాలిటీ వచ్చి మనం ఏ అకౌంట్ వేస్తున్నామో చూసుకుంటాం, అది డెబిట్ అయిందో క్రెడిట్ అయిందో చూస్తాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అటు సైడ్ రాయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు అంటే మనం తీసుకున్న ఆస్పెక్ట్ కొన్ని సందర్భాల్లో డెబిట్ అవ్వడం, కొన్ని సందర్భాల్లో క్రెడిట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం చెక్ చేసుకుంటూ నోట్ చేసుకోవాలి. ఇక్కడున్న ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వచ్చిన అమౌంట్ అంతా కూడా బ్యాంక్లోనే ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు డెబిటే అవుతుంది. మనం ఎలా వచ్చిందో డైరెక్ట్ రాసేయచ్చు అనమాట. టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ 40,000 వచ్చింది. ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ 60,000. ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 40,000. ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ 40,000. సో 4 కేటగిరీస్ కింద అమౌంట్ కలెక్ట్ అయ్యి బ్యాంక్లో ఉంది కాబట్టి డెబిట్ సైడ్ నోట్ చేస్తాం. టోటల్ వచ్చి 1,80,000. ఇటు సైడ్ కూడా సేమ్ అమౌంట్ వేసుకుంటాం. సో ఈ విధంగా పోస్ట్ చేయడాన్ని ఏమంటారంటే లెడ్జర్ పోస్టింగ్ అంటారు. మనకి ఫైనల్ స్టెప్ ఏంటంటే బ్యాలెన్స్ క్లోజ్ చేయడం, అంటే క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్స్ చేయడం. సో టోటల్ డెబిట్ సైడ్ 1,80,000 ఉంది, క్రెడిట్ సైడ్ ఏం లేవు కాబట్టి బ్యాలెన్స్ క్యారీ డౌన్. దీన్ని మనం బ్యాలెన్సింగ్ ఫిగర్ అని అంటాం. మిగిలిన మొత్తము అంటే మనం ఫైండ్ అవుట్ చేసామని అర్థం. ఎంత ఉంది అంటే 1,80,000. అది క్రెడిట్లో బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసుకుంటాం. అది నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ చేస్తున్నాం అనమాట. అంటే బ్యాంక్ ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అన్నాం కదా, ఫార్వర్డ్ చేసేసరికి ఆ అమౌంట్ అంతా మళ్ళీ డెబిట్ సైడ్కే వచ్చింది.
అదేవిధంగా షేర్ క్యాపిటల్ అంటే లయబిలిటీ ఎప్పుడు క్రెడిటే అవుతుంది. ఎందుకు క్రెడిట్ అయిందో చూపిస్తాం అనమాట. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ 40,000, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ 80,000, ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 40,000, ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ 40,000. ఇక్కడ చూడండి 2 lakhs టోటల్ వచ్చింది కదా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అప్లికేషన్ అలాట్మెంట్ ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్ రాసాం, ఇక్కడ సేమ్ రాసాం, కానీ అమౌంట్ డిఫరెన్స్ అలాట్మెంట్ చూసుకోవాలి. ఒకసారి దీనికి సంబంధించిన కాబట్టి చూద్దాం. ఇక్కడ షేర్ క్యాపిటల్ ఎంత క్రెడిట్ అయ్యిందో అంతే అమౌంట్ని మన అకౌంట్లో పోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్రెడిట్ అయ్యింది కాబట్టి క్రెడిట్ సైడ్ బై షేర్ అలాట్మెంట్ అని రాస్తాం, కానీ అమౌంట్ వచ్చి ఇక్కడ 60,000 ఉంది. కానీ షేర్ క్యాపిటల్ ఎంత క్రెడిట్ అయిందో ఆ అమౌంట్ని తీసుకోవాలన్నమాట. అంటే షేర్ క్యాపిటల్ 80,000, టోటల్ క్యాపిటల్ వచ్చి 2 lakhs. ఓకే, ఇది క్యాపిటల్ అనేది లయబిలిటీ కాబట్టి టోటల్ క్రెడిట్ సైడ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం క్యారీ డౌన్ చేసాము 2 lakhs, మళ్ళీ దాన్ని ఇక్కడికి ఫార్వర్డ్ చేస్తాం నెక్స్ట్ మంత్ అనమాట. సో 2 lakhs. ఇక్కడ మనం చూసుకుంటే 2 అకౌంట్స్ ప్రిపేర్ చేసాం, బ్యాంక్ అకౌంట్, షేర్ క్యాపిటల్ అకౌంట్. బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చి 180,000 ఉంది, కానీ క్యాపిటల్ 2 lakhs. వాళ్ళకి రావాల్సిన క్యాపిటల్ 2 lakhs, కానీ ఎంత కలెక్ట్ అయిందంటే 1,80,000. బుక్స్లో మనం ప్రిపేర్ చేసిన ఈ 2 అకౌంట్స్ గమనించుకుంటే ఇక్కడ క్యాపిటల్ ఏమో 2 lakhs ఉంది, ఇక్కడ అమౌంట్ కలెక్ట్ అయింది మాత్రం 1,80,000 చూపిస్తుంది. అంటే వేరియేషన్ వచ్చింది. ఈ వేరియేషన్ ఏంటి, దాన్ని ఏమంటారు? సో దానికి కూడా అకౌంట్ వేయాలి కదా. దాన్ని ఏమంటారంటే డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్. మనం దీన్ని కూడా బుక్స్లో రాసాం కదా. డిస్కౌంట్ అంటే లాస్ కాబట్టి లాస్ ఎప్పుడు డెబిటే అవుతుంది. షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ షేర్ క్యాపిటల్ అని ఎందుకు రాసామంటే ఇక్కడ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అనేది డెబిట్ అయింది, డెబిట్ సైడ్ టు షేర్ క్యాపిటల్. కానీ ఎంత డిస్కౌంట్ అనేది నోట్ చేసుకోవాలి. షేర్ క్యాపిటల్ అని రాస్తున్నాం కదా అని చెప్పి 80,000 పోస్ట్ చేయకూడదు. మనం రాస్తున్నది డిస్కౌంట్ గురించి, ఎంత అనేది తీసుకోవాలన్నమాట. దీని అర్థం ఏంటంటే షేర్ క్యాపిటల్లో 20,000 రూపాయలు కోల్పోయాము, దాన్ని ఏమంటారంటే డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్. సో 20,000 డెబిట్ బ్యాలెన్స్, క్లోజ్ చేస్తే 20,000, క్యారీ డౌన్ సేమ్. సో దీన్ని మనం బ్యాలెన్సింగ్ ఫిగర్ అని నోట్ చేసుకుంటూ ఉంటాము, మిగిలిన మొత్తము అని చెప్పడం సేమ్. మళ్ళీ దాన్నే నెక్స్ట్కి ఫార్వర్డ్ చేస్తాం. అంటే ఇక్కడ మనం 3 అకౌంట్స్ ప్రిపేర్ చేసాం, టోటల్ 2 lakhs, అలాగే అమౌంట్ కలెక్ట్ అయింది 1,80,000, డిస్కౌంట్ 20,000. ఈ 3 విషయాల్ని బ్యాలెన్స్ షీట్లో ఏ విధంగా చూపిస్తారు? మన ఫైనల్ స్టెప్ బ్యాలెన్స్ ప్రిపరేషన్. ఓకే, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ XYZ లిమిటెడ్ ఎవరిది ప్రిపేర్ చేస్తున్నామో కదా నోట్ చేసుకుంటాం. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్, ఆథరైజ్డ్ క్యాపిటల్. సో ఇక్కడ వాళ్ళు ఇష్యూ చేయాలనుకున్నది 25,000 షేర్స్ కాబట్టి 2,50,000. ఇష్యూడ్ క్యాపిటల్ ఎంత ఇష్యూ చేస్తారంటే 20,000 షేర్స్కే డిమాండ్ ఉంది కాబట్టి 20,000 షేర్సే ఇష్యూ చేయగలరు, అంటే 2 లక్షల రూపాయలు. నెక్స్ట్ సబ్స్క్రైబ్డ్ ఎంత చందా వసూలు అవ్వబోతుంది అంటే పబ్లిక్ నుంచి 20,000కే ఉంది. ఇక్కడ నుంచి అంతా కూడా మళ్ళీ సేమ్ పెట్టొచ్చి ఇక్కడ ఆథరైజ్డ్ క్యాపిటల్ వాళ్ళు డిసైడ్ చేసింది వేరు, తర్వాత ప్రాసెస్లో మారిపోయింది కాబట్టి మనకి ఇక్కడ యాక్చువల్ 20,000 తీసుకుంటాం. 2 lakhs. కాల్డ్ అప్ క్యాపిటల్ 20,000 రూపాయలని 20,000 వాటాలకి పిలిచారు, 2 lakhs పిలిచారు. పెయిడ్ అప్ క్యాపిటల్ 2 lakhs. ఇక్కడ క్యాపిటల్ వచ్చి 2 lakhs. మొత్తం ఈ 5 రకాల మూలధనాల్ని మనం ఎవ్రీ టైం బ్యాలెన్స్ షీట్లో చూపించాలి. సో ఇక్కడ చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి, అంటే వాళ్ళు డిసైడ్ చేసింది వేరే అవ్వచ్చు, వాళ్ళు ఇష్యూ చేసింది వేరే అవ్వచ్చు, ప్రజల నుంచి రెస్పాన్స్ వేరే అవ్వచ్చు. ప్రజల నుంచి రెస్పాన్స్ ఉన్నప్పటికీ అంతా పిలవచ్చు, పిలవకపోవచ్చు. పిలిచిన తర్వాత సరిగ్గా పే చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి సేమ్ అమౌంట్స్ వస్తున్నాయి మనకి. ఫర్దర్గా మనం ఈ వేరియేషన్స్ ఏంటనేది తెలుసుకుంటాము. ఇక్కడ చిన్న వేరియేషన్ ఏంటంటే వాళ్ళు ఇష్యూ చేయాలనుకుంది 25,000 షేర్స్, కానీ వాళ్ళు ఇష్యూ చేసింది 20,000. దానికే ప్రజలు యాక్సెప్ట్ చేశారు, దాన్నే పిలిచారు, దానికే అమౌంట్ కలెక్ట్ అయింది కాబట్టి టోటల్ 2 lakhs క్యాపిటల్. కానీ బ్యాంక్లో వచ్చి 1,80,000 క్యాషే ఉంది.
అసెట్స్ 1,80,000. సో డిస్కౌంట్ 20,000. డెబిట్ బ్యాలెన్స్ వచ్చింది కదా, ఈ డిస్కౌంట్ని కూడా మనం బ్యాలెన్స్ షీట్లో చూపించుకుంటున్నాం. సో అప్పుడు ఏమవుతుందంటే లయబిలిటీ సైడ్ 2 lakhs, అసెట్ సైడ్ 2 lakhs. టోటల్గా మనకి బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ అయింది. సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసిన 3 అకౌంట్స్ బ్యాలెన్సెస్ ఇక్కడ పోస్ట్ చేస్తాం. క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ క్లోజ్ చేస్తే 2 lakhs వచ్చింది కాబట్టి 2 lakhs. బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తే 1,80,000 అసెట్ కాబట్టి డెబిట్ చేసాం. అలాగే డిస్కౌంట్ అకౌంట్ కూడా డెబిట్ బ్యాలెన్స్ వచ్చింది కాబట్టి అసెట్ సైడ్ నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా బ్యాలెన్స్ షీట్ క్లోజ్ అయింది. మనం తీసుకున్నవి 3 అకౌంట్స్ టోటల్స్ ఇక్కడ తీసుకొచ్చి పోస్ట్ చేసరికి బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ అయింది. సో ఈ విధంగా ఎన్ని రకాలుగా అమౌంట్ కలెక్ట్ చేశారు, ఎన్ని వాటాలు కలెక్ట్ చేశారు, ఏం జరిగింది అనేది జర్నల్ ఎంట్రీస్ ద్వారా నోట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత వీటిలో అకౌంట్స్, నెసరీ అకౌంట్స్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పాలి, షేర్ క్యాపిటల్ ఎంత చెప్పాలి. ఈ షేర్ క్యాపిటల్ గ్యాదరింగ్లో ఏమన్నా జరిగినట్లయితే కనుక వాటిని కూడా చెప్పాలి. సో మనం ఎక్స్ట్రాగా ప్రిపేర్ చేసిన అకౌంట్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్. సో ఈ విధంగా డిస్కౌంట్ అంటే లాస్ కాబట్టి జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు డెబిట్ చేయాలి, దానికి ప్రత్యేకంగా అకౌంట్ని రూపొందించాలి. అది క్లోజ్ చేసినప్పుడు డెబిట్ బ్యాలెన్స్ వచ్చింది కాబట్టి అసెట్ సైడ్ చూపించుకోవాలి. ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ని క్లోజ్ చేసుకోవడం, టాలీ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నేను వేరే క్లాస్లో ప్రీమియంకి ఇష్యూ చేసినట్లయితే షేర్స్ని బుక్స్లో ఏ విధంగా రికార్డ్ చేయాలనేది తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.